ఇదేంటో తెలుసు కదండి, బేబీకార్న్, మొక్కజొన్న కనిపిస్తుందా? ఇది మొక్కజొన్నలో ఉండేటటువంటి పీచు. దీంతో టీ చేస్తున్నా. ఎంత మంచిదంటే హెల్త్కి, పొట్ట తగ్గుతుంది, అదేవిధంగా మధుమేహ వ్యాధికి చాలా మంచిది. దీని గురించి నేను చాలా వీడియోస్ చూశాను. ఎన్నో బెనిఫిట్స్ అండి. వృధాగా వేస్ట్గా మనం పడేస్తాం, కానీ ఇది తెచ్చుకున్నప్పుడల్లాగా దీన్ని తీసుకొని చక్కగా వీలు కుదిరితే మీరు దానిమ్మకాయ చెక్కు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మరగబెట్టేసుకొని 2 తేనె కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే అసలు విపరీతమైన బెనిఫిట్స్ అండి, ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ అన్నమాట. మొక్కజొన్న పీచు, దానిమ్మకాయ తొక్కులు, అలాగే ఇలాచి, యాలకులు, కొద్దిగా చెక్క, కొద్దిగా అల్లం వేసేసుకున్నాను. నీళ్లు పోసుకొని మరిగించుకొని చక్కగా నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ, తేనె కంట్రీ డిలైట్. చక్కగా మనకి టీ మరిగేలోపు కప్లో వచ్చి నిమ్మకాయ పిండుకుందాం. దీనిలో సీడ్స్ తీసి పెట్టాను అనమాట. చక్కగా నిమ్మకాయ పిండేసుకొని హనీ వేసేసుకొని ఈ టీని వడగట్టేసుకున్నాం అనుకోండి, మనకి అద్భుతమైన రుచికరమైన ఆరోగ్యకరమైన టీ రెడీ అయిపోతుంది. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటి హెల్దీ టీ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకి వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగానే విరివిగానే దొరుకుతాయి కాబట్టి, అలాగే దానిమ్మకాయ మనకి విరివిగా దొరుకుతూ ఉంటాయి. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో మన బాడీలో అది అంతా కూడా మనకి పోతుందన్నమాట. అదేవిధంగా తేలిగ్గా ఉంటుంది మన శరీరం, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పేగుల్లో దాగి ఉన్నటువంటి చెడు ఏదైతే ఉంటుందో దాన్ని అంతని కూడా బయటికి నెట్టేస్తుంది. అప్పుడప్పుడు, రోజు కాకపోయినా అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి హెల్దీ టీ అయితే చేసుకోండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్లో ఇలాంటి హెల్దీ అయిన రుచికరమైన టిప్స్ చెప్పడమే కాదు, అలాగే మంచి మంచి వీడియోలు కూడా చూపిస్తాము. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. నిమ్మకాయ రసం పిండేసుకున్నాను. మనకి ఇవి బాగా తెరలాలి, దానిలో ఉన్న సారం అంతా నీటిలోకి రావాలన్నమాట. ఇప్పుడు ఈ టీలోకి నిమ్మకాయ పిండుకున్నాం కదా, తేనె కూడా కావలసినంత, అంటే మనకు ఎంత తీపి అయితే ఇష్టపడతామో అంత వేసేసుకొని, చూసారా హనీ వేసేసాను. ఇప్పుడు తిప్పేసుకుందాం. మరుగుతున్నాయి. ఈ టీ మరిగిన తర్వాత దీనిలో యాడ్ చేసుకుందాం. దీనిలో ఉన్న సారం అంతా కూడా దిగాలి కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వేసాము, ఇలాచీ వేసాము, యాలుక్కాయలు వేసాము, యాలుక్కాయ అన్న ఇలాచీ అన్న ఒకటే, దాల్చిన చెక్క వేసాము. ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి సారాలు ఏవైతే ఉన్నాయో పోషకాలన్నీ కూడా దిగాలన్నమాట. వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సీజన్ వైజ్గా సీజన్లో దొరికేటటువంటి వాటితో ఎటువంటి ప్రయోజనాలు మన బాడీకి కావాలో అటువంటివి తీసుకోవడానికి ఏ విధంగా తీసుకుంటే మంచిది అనేది చూసుకొని, ఎటువంటి అంటే ఒక్కొక్క బాడీ తీరు ఒక్కోలా ఉంటుంది కాబట్టి వారి బాడీ తీరుకు తగిన విధంగా తీసుకోవాలన్నమాట. బాగా దీనిలో సారం అంతా దిగే వరకు మరిగించేసుకుందాం. కలర్ చూసారా, కుంకుమ పువ్వు వేసినట్టుగా ఎల్లో కలర్లో వచ్చేసాయి. బాగా టీ మరిగినవి ఇప్పుడు వడగట్టేసుకుందాము.
నిమ్మకాయ పిండేసుకున్నాం, తేనె వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకొని చక్కగా తాగేయడమేనండి. హెల్దీ టీ అప్పుడప్పుడు చేసుకోండి. మరి మర్చిపోకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఆదరాభిమానాలు కోరుకుంటూ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్.